Hi Deepti garu, how Hello, are you? Andy. I'm good. Thank you so much. How are you? I'm so glad that you're here with Hivaga Hyderabad. Thank you So so much. we're all actually waiting for you. చాలా అవునా? రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. Thank you. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారా అని చాలా వెయిట్ చేస్తున్నాం. రీజన్ ఆల్రెడీ వైజాగ్ వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, అండ్ ఇట్స్ బీన్ ఎ సూపర్ సక్సెస్ఫుల్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ సూపర్ సక్సెస్ స్టోరీ అంటే ఆ సక్సెస్ అంతా రీజన్ హివాగానే. బికాజ్ ఇక్కడ ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ 100% రిజల్ట్స్ కనిపిస్తాయి. సో నైస్ ఆఫ్ యూ. సో డెఫినెట్లీ పీపుల్ వస్తారు, నేను వీడియో చేసినా చేయకపోయినా. బట్ పర్సనలీ ఐ వాంటెడ్ టు హ్యావ్ అన్ అదర్ ఎక్స్పీరియన్స్ విత్ హివాగా. ఈ మధ్య ఏమవుతుందంటే అండి, బాగా ట్రావెలింగ్ అండ్ మీకు తెలుసు కదా నా ప్రొఫెషన్ లో ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ లైట్స్ మేకప్. సో నా స్కిన్ కొంచెం నన్ను కూడా పట్టించుకోవా అని అడుగుతుంది. ఏం చేయించుకోవాలో తెలియదు, కానీ ఏం చేసినా హివాగాలో బాగుంటుంది అని మాత్రం తెలుసు. సో నేను వచ్చేసాను. సో రెగ్యులర్ గా చేసుకునే స్కిన్ సర్వీసెస్ కాకుండా డాక్టర్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అయితే మీకు రిజల్ట్స్ చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి కాబట్టి 100% సేఫ్ గా కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సేఫ్ గా ఉంటాయి, రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. సో ఐ ప్రిఫర్ యూ టు గో హెడ్ విత్ హైఫూ ట్రీట్మెంట్. ఎందుకు ఆ ట్రీట్మెంట్ అంటే మీరు అస్తమానం ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్స్ చేయించుకునే అంత టైం ఉండదు కాబట్టి 100% ఐ విల్ గివ్ యూ అ ట్రీట్మెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి డన్ జస్ట్ వన్ టైం. బట్ ఒక 2-3 years వరకు మీకు లాంగ్ స్టాండింగ్ రిజల్ట్స్. 2-3 years వరకు ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే 2-3 years వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంటుందండి. ఎక్సలెంట్. సో ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడి ఈ హైఫూ ట్రీట్మెంట్ అంటే ఏంటి, నా స్కిన్ కు అసలు చేయొచ్చా చేయకూడదా ఆవిడ ఏం చెప్తారు ఒకసారి తెలుసుకొని అండ్ దెన్ వి విల్ గో. షూర్. ఎక్స్క్యూజ్ మీ అండి. హలో అండి, బాగున్నారా? గుడ్ మార్నింగ్ డాక్టర్. తనకి యాక్చువల్గా స్కిన్ కన్సర్న్స్ అంటూ ఏం లేవు, బట్ షీ జస్ట్ వాంట్ టు ఇంప్రూవ్ హర్ స్కిన్ హెల్త్. ఎందుకంటే చాలా వెరైటీ ఆఫ్ షూట్స్ వలన కొంచెం స్కిన్ అటు ఇటు అవుతుంది. సో అలా కాకుండా మంచి స్కిన్ కోసం షీ ఈస్ దేర్ విత్ అస్ టుడే. చాలా సార్లు ట్రీట్మెంట్స్ చేయించుకున్నాను హివాగాలో అండ్ ఎవ్రీ టైం నెవర్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అనమాట. ఎవ్రీ టైమ్ ఐ వాజ్ 100% సాటిస్ఫైడ్. సో ఏం చెప్తారు డాక్టర్ గారు హైఫూ ట్రీట్మెంట్ గురించి? హైఫూ అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అంటారండి. లైక్ మీ స్కిన్ అయితే ఏమి డ్యామేజ్ చేయము, ఇంటర్నల్గా లైక్ సెల్యులర్ డ్యామేజ్ అయితే ఉంటుందండి, కొంచెం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొలాజిన్ రీమోడలింగ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే స్కిన్ టైట్నింగ్ ఉండి మంచి ఫర్మ్ స్కిన్ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ ఆల్ లైక్ ఉమెన్ అని చెప్పొచ్చు, అంటే జెంట్స్ కూడా తీసుకోవచ్చు. లైక్ 30+ ఎవరైనా లైక్ ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ గో. సో డౌన్ టైం లేదు కాబట్టి హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుని యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ యాజ్ ఇమీడియట్లీ యాజ్ యూ వాంట్. సరే అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా నా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, స్టార్ట్ చేసేద్దాము. మీకు నేను చెప్పే ఒక పాయింట్ ఏంటంటే, ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు దాని గురించి పూర్తి అవగాహన లేకుండా చాలా మంది భయపడతారు. ఇది చేయించుకుంటే స్కిన్ పాడవుతుందేమో, పదే చేయించుకోకపోతే ఇంకా వన్స్ మెయింటెనెన్స్ లోకి స్కిన్ వెళ్ళిపోతే మళ్ళీ చేయించుకోవాలేమో, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. నేనైతే 100% నమ్ముతాను హివాగాని. సో మీరు కూడా నమ్మి ఇక్కడికి వచ్చి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మీకు కావాల్సింది మీరు చేయించుకోండి. ముందుగా నా ట్రీట్మెంట్ స్టార్ట్. లెట్స్ గో. సో ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్ అనమాట. మేకప్ ఏమీ వేసుకోలేదు, బట్ జస్ట్ మాయిశ్చరైజర్ అట్లా రాసుకొని వచ్చాను. సో అది కూడా ఉండద్దు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు. ఫేస్ని ఫస్ట్ క్లీన్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. క్లెన్సింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మ్యాపింగ్ చేసుకుందాము సేఫ్ అన్సేఫ్ ఏరియాస్. సో కొన్ని ఏరియాస్ ఆర్ నాట్ సేఫ్ అనమాట. కొన్ని ఏరియాస్లో ఒక మెజర్మెంట్ ఆఫ్ కార్ట్రిడ్జ్ పెడతాను అనమాట. సో దీప్తి గారు, మన డిఫరెంట్ కార్ట్రిడ్జెస్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఫస్ట్ నేను ఒక 4.5 తీసుకుంటున్నాను. సో ఇది ఒక పార్ట్ చేసేసిన తర్వాత నేను ఇంకొకటి చేంజ్ చేసుకుంటాను. అంటే కొన్ని ఏరియాస్ కొన్ని ఒక టైప్ ఆఫ్ కార్ట్రిడ్జెస్ యూజ్ చేస్తాం. అండర్ ఐస్ అంటే వేరేది యూజ్ చేస్తాము, ఫోర్ హెడ్ వేరేది యూజ్ చేస్తాము, అట్లా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామండి, మనం థర్మల్ ఎనర్జీని పాస్ చేస్తాము. అల్ట్రాసౌండ్ హీట్ ఎనర్జీని పాస్ చేస్తాం అన్నది. స్కిన్కి ఏమి కాదు, లోపల ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఓకే, దానివల్ల కొలాజన్ ప్రొడక్షన్ బూస్ట్ అవుతుంది. ఓకే, రెడీ అండి. ఏమైనా డిస్కంఫర్ట్ ఉందా? సేమ్ ఇదే ట్రీట్మెంట్ మొత్తం. ఓకే. సో నెక్ ఏరియా కంప్లీట్ అయిందండి. సో అప్పర్ ఫేస్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను నెక్స్ట్ చేంజ్ చేస్తున్నానండి కార్ట్రిడ్జ్. ఇంకొంచెం తక్కువది తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ 4.5 తీసుకున్నాను, ఇక్కడ 3 తీసుకుంటున్నాను అనమాట.
అంటే అది ఏ రీజన్ ని బట్టి రీజన్ బట్టి తగ్గించి పెంచుకోవడం యా ఉంటుందా అండి? అవునండి. దీప్తి గారు ఒక సైడ్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ సైడ్ మనం స్టార్ట్ చేద్దాం. ఒక సైడ్ అందంగా అయిపోయిందా? దీనివల్ల మనం ఈ జెల్ అది అప్లై చేస్తుంటాం కదా, సో ట్రీట్మెంట్ అయిన తర్వాత కానీ వెంటనే కానీ మనకి పింపుల్స్ లాగా అట్లా ఏమైనా వస్తాయా? ఏం లేదు, వెంటనే మనం క్లీన్ చేసేస్తాము కదా, అదేం ఉండదండి. నేను 1-2 సార్లు ఎందుకు అడుగుతున్నానంటే ఇది చాలా 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 సేఫ్ ట్రీట్మెంట్ అంటున్నారు, సో మీరు కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. కార్ట్రిడ్జ్ చేంజ్ చేశాను దీప్తి గారు, ఇప్పుడు అండర్ ఐస్ చేస్తాను. అండర్ ఐస్ అండ్ ఫోర్ హెడ్. సో ఐ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది ఏమైనా డిస్కంఫర్ట్ ఉందా అండి? ఫేస్ మీద మీరు ఆల్ ఓవర్ చేసినప్పుడు తెలిసిన ఇంటెన్సిటీ కూడా అండర్ ఐస్ అస్సలు తెలియట్లా, సో ఇది ఇంకా కంఫర్టబుల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కాకపోతే లిఫ్ట్ అండ్ టైట్నింగ్కి ఇది బెస్ట్. దీప్తి గారు ఫోర్ హెడ్ స్టార్ట్ చేస్తున్నాను. మనం మంచిగా తినేసేస్తే డబుల్ చిన్ కంపల్సరీ వచ్చేస్తుంది కండి. కొంచెం ఇది చేసుకున్న తర్వాత కొంచెం డైట్ మెయింటైన్ చేస్తే ఇట్ స్టేస్ లాంగర్ అనమాట. సో ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయింది. మీరు చూస్తున్నారా ఇక్కడ అంతా పింక్గా డెఫినెట్లీ బిఫోర్కి ఆఫ్టర్కి అంటే ఏదైతే కొలాజన్ ప్రొడక్షన్ జరగాలి అని అనుకున్నామో అది కనిపించకపోయినా ముందర ఎలా ఉంది ఫేస్, ఇప్పుడు ఎంత ఫ్రెష్గా, ఇంకా చెప్పాలి అంటే చాలా వైబ్రెంట్గా, మేబీ దట్ ఈస్ ద గుడ్ వర్డ్. కొంచెం ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి ఈ ట్రీట్మెంట్ గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైఫూ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇలా ఉన్నాను అనమాట. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది నా స్కిన్ నేను ఇలా చూసుకోవడం. సో బేసికల్గా హైఫూ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఏం జరిగింది ఒకసారి నేను మీకు క్విక్గా ఒక రౌండప్ లాగా ఇస్తాను. హైఫూ ట్రీట్మెంట్ అంటే హై ఫ్రీక్వెన్సీ ఫోకస్డ్ అల్ట్రా సౌండ్ ట్రీట్మెంట్ అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటో ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు మనం ఫేషియల్స్ చేయించుకున్నా లేకపోతే స్కిన్కి సంబంధించి మెయింటెనెన్స్ కోసం మనం చేయించుకుంటూ ఉంటాం, నెలకొకసారో 15 రోజులకు ఒకసారో ఇట్లాగా. 30+ వచ్చిన తర్వాత ఏంటంటే స్కిన్లో కొలాజన్ ప్రొడక్షన్ అన్నది తక్కువైపోతుంది. కాబట్టి స్కిన్ కొంచెం సాగ్ అయినట్టుగా, డ్రూప్ అయినట్టుగా, దాని తర్వాత ఫైన్ రింకిల్స్ స్టార్ట్ అవుతున్నట్టుగా ఇట్లా అంతా వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఎందుకు చెప్తారు అంటే బాడీలో కొలాజన్ తగ్గింది అని. ఇప్పుడు నా ప్రొఫెషనే తీసుకుంటే బీట్ బికాస్ ఆఫ్ ఏజ్ ఆర్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు కెమెరా, లైట్స్, మేకప్, ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ ఇవన్నీ వాడడం వల్ల డెఫినెట్లీ ఏజ్ ప్రాసెస్ అయ్యే కొద్దీ కొలాజన్ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి స్కిన్లో కొంచెం ఆ లైవ్లీనెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి నేను ఈ హైఫూ ట్రీట్మెంట్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ హైఫూ ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ చాలా చాలా సేఫ్ అన్నమాట. స్కిన్కి డ్యామేజ్ జరగకుండా, ఇప్పుడు వేరే రకాల ట్రీట్మెంట్స్లో అయితే మనకి స్కిన్ డ్యామేజ్ కొంచెమైనా జరుగుతుంది. ఇక్కడ స్కిన్ డ్యామేజ్ జరగకుండా లోపల ఉన్న కొలాజన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. కాబట్టి మనం ఈ ట్రీట్మెంట్ తీసుకున్న ముందర కానీ తీసుకున్న తర్వాత కానీ స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు సరికదా. ఒక 2-3 మంత్స్ డౌన్ ది లేన్ కొలాజన్ ప్రొడక్షన్ పెరిగి స్కిన్ ఇంకా చాలా ఫర్మ్గా, చాలా టైట్గా, చాలా వైబ్రెంట్గా, యంగ్గా కనిపిస్తుంది అనమాట. ఇమీడియట్గానే నాకు డిఫరెన్స్ తెలిసింది. ఇందాక నేను ఒక ఫోటో తీసుకొని ఉండాల్సింది, యాక్చువల్లీ ఆ కంగారులో ఎక్సైట్మెంట్లో మర్చిపోయాను, కానీ లేదంటే మీకు 2 ఫొటోస్ పక్కనే పెట్టి చూపించేదాన్ని. ఇప్పుడు స్కిన్ ఎంత బాగుంది, ఎంత ఫ్రెష్గా, ఒక కొత్త ఫీల్ లాగా ఐ కెన్ ఫీల్ మై సెల్ఫ్ అనమాట. అందుకనే నేను స్పెసిఫిక్గా ఈ వీడియో చేస్తున్నాను, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు చెప్తున్నాను. అండ్ ప్రొసీజర్ ఎలా జరిగిందో మీరు చూసారు. ఫస్ట్ ఫేస్ని క్లీన్ చేస్తారు, దాని తర్వాత మ్యాపింగ్ చేస్తారు డాక్టరు. ఎక్కడ సేఫో ఎక్కడ అన్సేఫో వాళ్ళకి తెలుస్తుంది. షార్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సపోజ్ అండర్ చిన్ అనుకోండి, చిన్ ప్రాంతంలో ఒక మెజర్మెంట్ ఉన్న క్యాట్రిడ్జ్ వాడతారు. అండర్ ఐజ్ అనుకోండి, ఒక మెజర్మెంట్ ఉన్న క్యాట్రిడ్జ్ వాడతారు. ఈ టెక్నికల్ టర్మ్స్ అని మన స్కిన్ని అనలైజ్ చేసిన తర్వాత డాక్టర్ డెసిషన్ తీసుకుంటారు. సో వాళ్ళు మనకి షార్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. టోటల్గా ఒక 1 hour ప్రొసీజర్ ఇది. 1 hour అయిన తర్వాత రిక్వైర్డ్ అమౌంట్స్ ఆఫ్ షార్ట్స్ మనకి సరిపోయింది అన్న తర్వాత ట్రీట్మెంట్ అయిపోయింది. మొత్తం క్లీన్ చేసేస్తారు, సన్ స్క్రీన్ లోషన్ ఒకటి అప్లై చేస్తారు, అండ్ దట్స్ ఇట్. యూర్ ఆల్ రెడీ, గెట్ సెట్ టు గో. ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షూటింగ్ ఉంది, ఆ షూటింగ్కి వెళ్ళాలి, మేకప్ చేసుకోవాలి. జనరల్గా మనకి ఫేషియల్ చేస్తే ఒక 6 hours పాటుకు వాటర్ తగలకూడదు, సోపు ఇంకొక నెక్స్ట్ డే వరకు సోప్ పెట్టకూడదు, అసలు మీరు స్కిన్కి ఏం అప్లై చేయకూడదు, ఇట్లా బోలెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. ఇక్కడ అలాంటిది ఏం లేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి,
చేసుకోవాల్సింది. దిస్ ఇస్ అ మెయింటెనెన్స్ ఫ్రీ సెషన్ అనమాట. ఒక గంట వచ్చామా, వాళ్ళకి మన ఫేస్ని అప్పచెప్పేసామా, దట్స్ ఇట్, క్లోజ్. ఇంకా హాయిగా 2-3 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి మన ఫేస్ ఇలా ఉంది అలా ఉంది అని చూసుకోక్కర్లేదు. కొంతమందికి రెగ్యులర్గా ఫేషియల్స్ చేసుకోవడం అలవాటు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఒక 1 వీక్ గ్యాప్ ఇవ్వండి. మీకు అవసరం అనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. దానికి కూడా కంగారేం లేదు, నష్టమేం లేదు. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ మనం చేసుకున్నప్పటికీ కూడా మన వైపు నుంచి అంటే న్యాచురల్గా ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాపాడుకోవాలి. విచ్ మీన్స్ మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హాయిగా వీలైతే నేను ఆ దేవుడిని అదే అడుగుతాను, 7 నుంచి 8 గంటలు నిద్రపోతే రాత్రిపూట ఒక తెలియని గ్లో, ఒక తెలియని హెల్త్ మనకు వస్తాయన్నమాట. సో ఈ మూడింటిని మెయింటైన్ చేసుకుంటూ మీరు కూడా ఈ హై ఫుడ్ ట్రీట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, లేడీస్కి అబవ్ 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇదైతే మిరాకల్స్ వర్క్ చేస్తుంది. ఆల్సో కొంతమందికి అండర్ 30లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి స్కిన్ కొంచెం సాగ్ అయినట్లు అట్లాంటి కేసెస్ ఉంటాయి. సో వీళ్ళకి డెఫినెట్లీ ఈ ట్రీట్మెంట్ ఒక అద్భుతం. నేనైతే మనస్ఫూర్తిగా చేయించుకున్నాను అండ్ ఐఎమ్ చెప్తున్నాను మీకు, నేను చాలా 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 సాటిస్ఫాక్టరీగా ఉంది నాకు ఈ ట్రీట్మెంట్ వల్ల. కాబట్టి మీరు కూడా గివ్ ఇట్ అ ఛాన్స్. హివాగాకి వచ్చి ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి అండ్ డెఫినెట్లీ యూ విల్ నాట్ రిగ్రెట్. థ్యాంక్స్, తర్వాత చెప్పుకుందాం. అంతే ఈ వీడియోలో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బోలెడ్ ఇన్ఫర్మేషన్తో, బోలెడ్ సంగతులు కూడా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకొక వీడియోలో మళ్ళీ తప్పక కలుస్తాను. బాయ్ బాయ్.